తెలంగాణలో ఒక్క పథకం కూడా ఆగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని తెలిపారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ నిధులను కాంట్రాక్టర్లకే ఇచ్చాడని తెలిపారు. తన ప్రాధాన్యత ప్రకారం రైతు రుణమాఫీ చేశానని రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ వాళ్లకు రాజ్యసభ ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నేతల విమర్శలు పట్టించుకోవడం లేదన్న రేవంత్ రెడ్డి సింఘ్వి రాకను స్వాగతిస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు కంటి నొప్పి పంటి నొప్పికి కూడా ఢిల్లీకే వస్తారు కదా, ఆ మాత్రం వైద్యం చేసేవాళ్లు తెలంగాణలో లేరా అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు కేసీఆర్ ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, మీడియా అడ్వైజర్ ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ నియామకం తన చేతిలో లేదన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం నిర్ణయం ప్రకారమే నియామకం జరుగుతుందన్నారు. మరోవైపు ఈ విషయంలో తన అభిప్రాయాన్ని అధిష్టానానికి ఎప్పుడో చెప్పానన్నారు. వీహెచ్కు మించిన కాంగ్రెస్ విధేయుడు లేరని కొనియాడారు. తన సోదరులకు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేవన్న రేవంత్ రెడ్డి ఎవరూ ప్రోటోకాల్ వాడటం లేదని స్పష్టం చేశారు. వారి సొంత డబ్బులతో విదేశాలకు వెళితే ఎవరికి ఇబ్బందని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారన్నారు. తనకు 7 సోదరులని, తాను సీఎం అయ్యానని ఇంట్లో కూర్చుంటారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణపై తాము తీసుకున్న స్టాండ్ కు కట్టుబడి ఉన్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వర్గీకరణపై తమ అగ్ర నాయకులు చెప్పింది, మేనిఫెస్టోలో పెట్టిందే తాను చేశానని తెలిపారు. మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరిగి తీరుతుందంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 4 రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు బెయిల్ వస్తుందన్నారు. అటు హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతుందని, అందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని సీఎం స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీపై తాను ఇచ్చిన హామీని అమలు చేశానని సీఎం తెలిపారు.